హై వ్యూవర్స్, మన దగ్గర శైవులు వైష్ణవులని ఎప్పుడో ఉండేవాళ్ళు, ఇప్పుడు ఉన్నారు. కానీ గొడవలు ఉండవు మన మధ్య. అండ్ మనందరం కూడా హిందువులనే అంటారు. అయితే హిందువులకు సంబంధించి ఏరెత్తు చూపుతూ వంకలు పెడుతూ ఉండే వాళ్ళలో కొంతమంది ముస్లింలు ఉంటారు, క్రైస్తవులు ఉంటారు. ఈ ముస్లింలో సున్నీలు, షియాలు అని చెప్పేసి ఉంటారు. మరలా సున్నీల్లో వచ్చేసి మహమ్మదీలు, అహ్మదీలు అని ఉంటూ ఉంటారు. ఇక కమింగ్ టు క్రైస్తవులు, వాళ్ళలో వచ్చేసి నాకు పేర్లు గుర్తు రావట్లేదు, 4 రకాలే ఉంటారు వాళ్ళలో కూడా. కొంతమంది మేరీ మాత్రం పూజించేవాళ్ళు, కొంతమంది జీసస్ పూజించేవాళ్ళు, మళ్ళీ ఇందులో కొన్ని డిఫరెన్స్లు ఏవో ఉంటాయి వాళ్ళకి. బట్ వీళ్ళంతా కలిపి హిందువులని ఏలెత్తి చూపుతూ ఉంటారు. నాకు అది నవ్వు వస్తూ ఉండేది. బాబు గురువింద సామెత గుర్తు చేద్దాయి బాబు అంటూ అంట. ఇప్పుడు కొత్తగా ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుకు చెందినటువంటి వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక రకమైనటువంటి లెటర్ని బయట పెట్టారు. అది ఇప్పుడు వైరల్ అవుతూ ఉంది. దానికి ఆల్రెడీ క్లారిటీ కూడా ఇచ్చేస్తున్నారు. వీడియో పర్పస్ ఏంటంటే, అహ్మదీలు అనే వాళ్ళని కాఫీర్లుగా గుర్తిస్తూ ఈ వక్ఫ్ బోర్డు లెటర్ రిలీజ్ చేసింది. దాంతో ఈ అహ్మదీలు వక్ఫ్ బోర్డు, కేంద్ర వక్ఫ్ బోర్డుని అక్కడ దాకా వెళ్ళారు. ఏంటి అసలు ఇది అని చెప్పేసి. కాఫీర్లు అంటే ఏంటి? నాన్ ముస్లిం, ముస్లిమేతరులు అని చెప్పేసి. అహ్మదీలు అనేటువంటి మేము ముస్లింలు కాదా? అసలు ఈ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డుకి ఏం హక్కు ఉందో మమ్మల్ని ముస్లిం కదని చెప్పడానికి, మమ్మల్ని కాఫీర్లు అని చెప్పడానికి ఏం హక్కు ఉందో వాళ్ళకని చెప్పేసి అన్నారు. దీనికి సంబంధించి మైనారిటీ శాఖ ఎవరైతే చూస్తున్నారో స్మృతి ఇరానీ, ఆమె సీరియస్ అయింది. ఏమనుకుంటుంది ఈ ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు? మతాన్ని నిర్దేశించాక అసలు వీళ్ళకి ఎవరిచ్చారు? వక్ఫ్ బోర్డు పనేంటి? వక్ఫ్ బోర్డు ఆస్తులు ఏవైతే ఉన్నట్టు నిర్వహణ, పరిరక్షణ మాత్రమే వాళ్ళ బాధ్యత. వీళ్ళు మా మతంలోకి వస్తారా రారా వాళ్ళకేం సంబంధం అసలు. అహ్మదీలు అంటే ఎవరంటే ముస్లింలే. అయితే ఇస్లామిక్ మత పునరుజ్జీవన ఉద్యమం లాంటిది ఒకటి మొదలైంది 1850 to 1900 ఆ మధ్యలో. ఎవరంటే మీర్జా గులాం అహ్మద్ అని చెప్పేసి ఒక అతను, ప్రస్తుతం మన భారతదేశంలో పంజాబ్లో ఉన్నటువంటి గురుదాస్పూర్ ఎక్కడో వాళ్ళ ఊరు. ఇదంతా స్వాతంత్ర పూర్వం కదా. అప్పుడు ఈ అహ్మద్ కొన్ని బోధనలను చేస్తున్నారనమాట. అవి ఫాలో అయ్యే వాళ్ళని అహ్మదీలు అంటారు. మన దగ్గర కానీ మత గురువులు కొంతమంది బోధించే బోధనలను ఫాలో అయిపోతూ అటు వెళ్తారు. ఇప్పుడు సత్యసాయిబాబా భక్తులు ఉంటారు, వాళ్ళు హిందువులు కదా, హిందువులే. పుట్టపర్తి సాయిబాబా భక్తులు వాళ్ళు హిందువులే. సత్యసాయిబాబా చెప్పినవి ఫాలో అయ్యే వాళ్ళు కొంతమంది, పుట్టపర్తి సాయిబాబా చెప్పే వాళ్ళు ఫాలో అయ్యే కొంతమంది. ఇలా ఒక్కొక్కరు చెప్పేది ఫాలో అయ్యే వాళ్ళు ఒక్కొక్కరు ఉంటారు. బట్ వాళ్ళంతా హిందువులే. అలా ఈ అహ్మదీలు కూడా ఏమంటున్నారు, మేము అహ్మద్ చెప్పిన బోధనలు ఫాలో అవుతున్నాం, బట్ మా దేవుడు అల్లానే అని వాళ్ళంటే, ఇప్పటికీ పాకిస్తాన్లో సున్నీ వర్గానికి చెందిన ఈ అహ్మదీలను కూడా అక్కడ అసలు ముస్లింలను గుర్తించరు, తెలుసా మీకు? వీళ్ళు అల్లానే పూజిస్తారు, బట్ వాళ్ళు వచ్చేసి ముస్లింలను గుర్తించరు అనమాట. ఇప్పటికీ అక్కడ పాపం కొన్ని ఇబ్బందులు పడుతూనే ఉన్నారు వాళ్ళు, మైనారిటీగా ఉంటూ. మన దగ్గర చక్కగా ఈ అహ్మదీలు ముస్లింలు కానీ గుర్తించారు. అసలు పర్టికులర్గా ఎక్కడ కూడా వీళ్ళని వేరే తెగ అన్నట్టు అసలు ఎక్కడ చూసిందే మీలా. జనరల్గా ముస్లింలకు ఏమైతే అన్నీ ఉంటాయి అన్నీ కూడా వీళ్ళకి చెందుతూనే ఉంటాయి. అండ్ వీళ్ళకి సంబంధించేసి ఈ అహ్మదీయులకు సంబంధించేసి ఒక యూనియన్ లాంటిది కూడా ఉందన్నమాట. ఇప్పుడు అహ్మదీయా జమాత్ సమ్ యూనియన్ సమ్ ఏదో ఉండే, దానికి అధ్యక్షుడు కూడా ఉన్నారు. దట్ మీన్స్ రిప్రజెంటేటివ్ కూడా ఉన్నారు. వాళ్ళకి ఉంది తక్కువే భారతదేశంలో, అందులో ఆంధ్రప్రదేశ్ తక్కువే. అయితే ఆ తక్కువ ఉన్నటువంటి వాళ్ళని సంఖ్యలో కాఫీర్లు అంటూ, ముస్లింలు కాదంటూ వక్ఫ్ బోర్డు చైర్మన్ ఎవరైతే చెప్పినారో అది ఇప్పుడు కాంట్రవర్సీ కూర్చొని. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళలో తెలిసిందేగా, కొంతమంది సపోర్ట్ చేస్తారు ఎవరిని, ఈ వక్ఫ్ బోర్డు చైర్మన్ని. అది కరెక్ట్గానే చెప్పారు, ఆ అహ్మదీలు ముస్లింలు కాదని చెప్పేసి కొంతమంది. మరి కొంతమంది వచ్చేసి ఎందుకు అలా అంటారు, అంతా అల్లా భక్తులే, వాళ్ళు ముస్లింలు చెప్పేసి అంటా ఉన్నారు. ఈ వీడియో చూసే వాళ్ళలో అహ్మదీలు కనుక ఎవరైనా ఉన్నట్టయితే మీరు చెప్పండి, ఎందుకు మిమ్మల్ని వేరుగా చూశారు? అండ్ మీరు పూజించేది అల్లానే కదా, అండ్ మీ బోధనల్లో ఎక్కడైనా అల్లాకి వ్యతిరేకంగా ఉన్నాయా లేవా? కింద కామెంట్ అప్పుడే చెప్పండి. ఇక మహమ్మదీయులు, నార్మల్ ఇస్లాములు ఎవరైతే ఉన్నారో మీరు కూడా చెప్పండి, ఎందుకు వక్ఫ్ బోర్డు చైర్మన్ ఆ రకంగా అన్నాడు ఏంటి అనేది చెప్పండి. తర్వాత వక్ఫ్ బోర్డు సీఈఓ ఉన్నారా, రీసెంట్ కొత్త అతను అపాయింట్ చేస్తున్నారు. గతంలో ఉన్న అతను కూడా చెప్పింది ఏంటంటే, అది ఆ చైర్మన్ యొక్క వ్యక్తిగతము, వక్ఫ్ బోర్డుకి సంబంధం లేదు, మా దృష్టిలో వాళ్ళంతా ఒకటి అన్నట్టుగా వాళ్ళు చెప్పుకుంటా వచ్చున్నారు. సో కన్క్లూజన్ నేను ఇవ్వదలుచుకుంది,
మన హిందూ మతంలో ఎన్ని వర్గాలు ఎన్ని రకాలు ఇది ఉన్నా మనం అంతా ఒకటన్నట్టుగా ఉంటాం. బట్ భారతదేశంలో కావచ్చు, మిగతా ప్రపంచ దేశాల్లో ఎక్కడైనా సరే మీరు చూసుకోండి, ఇక వేరే మతాలలో ఆ శాఖలు ఈ శాఖలు అటు ఇటు అని చెప్పేసి గొడవలు జరుగుతూనే ఉంటాయి, మన దూరం పెడతానే ఉంటారు. మన దగ్గర అసలు ఉండదు. అందుకంటే నేను ఎప్పుడు చెప్తా, వసుదైక కుటుంబం అయ్యా హైందవ ధర్మం యొక్క మెయిన్ సిద్ధాంతం అని చెప్తా ఉంటాను. నేను ఎవరు తక్కువ చేయట్లా. నేనేమంటానంటే దేవుడు అనేవాడు ఒక్కడే, మనమంతా ఆ దేవుని బిడ్డలు అన్నట్టుగా ఈ వసుదైక కుటుంబం అన్నట్టుగా హైందవ ధర్మం చెప్తా ఉంటుంది. ఇక మిగతా వాళ్ళకి సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఉంటారు. ఇప్పటికే పాపం సున్నీలు షియాలు ఎట్ట కొట్టుకుంటారండి పాపం. అసలు ఆ షియాలను అయితే మనకు ఘోరంగా చంపేస్తూ ఉంటారు ఈ సున్నీలు అయితే. సో మన దేశంలో ఈ అహ్మదీలకు సంబంధించి ఏదైతే కాంట్రవర్సీ నడుస్తూ ఉందో ఆల్మోస్ట్ దాన్ని ఫుల్ స్టాప్ పెట్టినట్టే లెక్క. సెంట్రల్ గవర్నమెంట్ సీరియస్ అయింది. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది అతను వ్యక్తిగతమయ్యే బాబు చైర్మన్ది, మాకే సంబంధం లేదు, వాళ్ళు కూడా ముస్లింలే, వక్ఫ్ బోర్డు ప్రజలకు వాళ్ళు కూడా వస్తారని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ఇందులో చెప్తున్నా, అసలు ఈ వక్ఫ్ బోర్డు చట్టాలు దీన్ని ఫ్రేమ్ చేసింది ఇవన్నీ కూడా వచ్చేసరికి 1995 1995లో ఈ ఫ్రేమ్ అయింది. ఈ వక్ఫ్ బోర్డుకి సంబంధించి ఆస్తులు కానీ లేదంటే రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని కాపాడుకోవటం, నిర్వహించడం లైక్ ఇవన్నీ. అంతకుముందు లేదు. ఆ తమిళనాడులో ఎక్కడో మొన్న మధ్య న్యూస్ కూడా కాంట్రవర్సీ అయింది. ఇస్లాం అసలు ఆవిర్భవించడానికి ముందున్న వాటిని కూడా మా ఇస్లాం అని చెప్పేసి వాళ్ళు హడావుడి చేయటం మొదలెట్టన్నారు. భారతదేశంలోకి ఇస్లాం మతం అసలు ప్రవేశించింది ఎప్పుడు? అండ్ అంతకుముందు నుండి హిందువుల ఆస్తులు వచ్చేసి మా ఆస్తులను వక్ఫ్ బోర్డులు చెప్పడం ఏంటి? ఆ కాంట్రవర్సీ కూడా ఆల్మోస్ట్ ఫుల్ స్టాప్ పడినట్టుగానే ఉంది. అది హిందువులకు ఇచ్చినట్టుగానే ఉన్నారు. సో ఇది అహ్మదీలకు సంబంధించి నాన్ ఇస్లాం అంటూ కాఫీర్లు అంటూ ఏదైతే ఇష్యూ నడుస్తుందో దాన్ని వెనుకున్నటువంటి ఫ్యాక్ట్స్ అన్నీ కూడా.